హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వీడియోలో చేపల పులుసు అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాము. దీనికోసమని చేపల్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో తగినంత ఉప్పు, కారం, అల్లం, పసుపు అన్నీ వేసుకొని బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేపల పులుసు కోసమని ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి కాల్చుకొని అవి కూడా పక్కన పెట్టుకోండి. ఒక కడాయిలో చేపల పులుసు కోసమని వామ, జీలకర్ర, మెంతులు, ధనియాలు బాగా వేంపుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేపల పులుసు కోసమని ఒక వెడల్పుపాటి గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేయండి. అది బాగా కాలాక మనం ఇందాక కాల్చుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, దాంట్లో పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి అది ఆయిల్లో వేసి బాగా వేంపుకోండి. దాంట్లో కొద్దిగా పసుపు, ఒక టమాటా పేస్ట్ అనేది వేసి ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. అవి కూడా బాగా మగ్గాక మనం ఇందాక చేపలకి ఉప్పు, కారం, అల్లం, పసుపు పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా గంట పెట్టి బాగా వేగనివ్వండి. అంటే ఆయిల్లో ఒక 5 నిమిషాలు అనేది మగ్గాలి. తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ అనేది వేయండి. ఆ వాటర్లో ఏంటంటే ముక్కలు ఒక 5 నిమిషాలైనా ఉడుకుతాయి. ఒక 2 పొంగులు వచ్చేంతసేపు ఉంచండి. ఇక గంట వాడకుండా గిన్నెనే తిప్పుకుంటూ ముక్కల్ని కలపాలి. ఎందుకంటే గంట వాడితే మళ్ళీ ముక్కలు విరిగిపోతాయి. ఆ తర్వాత ఒక 2 పొంగులు వచ్చాక చింతపండు పులుసు పోసుకొని బాగా మరగనివ్వండి. ఆ చింతపండు పులుసు అంతా ముక్కలకి బాగా పట్టి ఈనకాలి. బాగా మరగనిచ్చాక మనం ఇందాక ధనియాలు, జీలకర్ర, వాము, మెంతులు వేయించుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ కూడా ముక్కల మీద వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వండి. అది కూడా అంతా మరిగాక కొత్తిమీర అనేది వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మరగనివ్వండి. మొత్తం మరిగాక ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అవుతుంది. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీనికి ముందు మేము చేసిన వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒక్కసారి చూడండి. ఒకవేళ మీకు నచ్చితే మా స్టైల్లో చేపల పులుసు అనేది ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.